మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో మనం చదువుకుందాం. అపోస్తుల కార్యం 6వ అధ్యాయము 4వ వచనం. అపోస్తుల కార్యం 6వ అధ్యాయము 4వ వచనం. చదువుతున్నారండి? ఇక్కడున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రార్థన యందు వాక్య పరిచర్యందు నిరంతరము వారు తమ జీవితాలు ఉన్నాయని చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్న మాటలు బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక పరిచయానికుని యొక్క జీవితంలో ఏ స్థితిలో నడిపించబడాలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. వారి జీవితాలను బట్టి అంటున్నమాట, మేమైతే ప్రార్థన యందు వాక్య పరిచర్యందు నిరంతరం మా జీవితాలు అక్కడ ఉన్నాయని చెబుతూ ఉంది. అయితే ఒక పరిచారకుడిగా పిలువబడుతున్న స్థితిని బట్టి, పరిచారకుడు అంటే జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సన్నిధిలో ఒక సేవకుడిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. లేఖనాలు చదువుతూ ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, నేను ఈ లోకానికి వచ్చింది పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయటానికి వచ్చానంటాడు. అంటే దీనిలో ఉన్న అర్థం ఏమిటి అంటే, మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చింది ఈ లోకంలో ప్రతి మనిషికి పరిచారం చేయడానికి. ఈ పరిచర్య చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చారు. అంటే ఈ లోకంలో దేవుడు ఏం చేయబడ్డాడు అంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? దాసుని యొక్క స్వరూపాన్ని ధరించుకొని అంటున్నాడు. అంటే ఈ దాసునిగా ఎందుకు చేయబడ్డాడు? ఈ దాసునిగా ఎందుకు ఇలా నడిపించబడవలసిన స్థితి అంటే, దేవుడు తన యొక్క జీవితంలో ఒక మంచి పరిచారం చేయడానికి, ఆ పరిచారం చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడు అంటే, మనం జ్ఞాపకం చేసుకుంటే పరిచారకుని యొక్క బాధ్యత ఏమిటి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి, దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడుగా ఉండాలి. ఈ ప్రార్థన ఏం చేయబడుతుంది అంటే, ఈ ప్రార్థన వలన పరిచర్యకు శక్తినిస్తుంది. ఈ ప్రార్థన ద్వారా దేవుని యొక్క సన్నిధిలో ఆ మార్గదర్శకం, ఆ యొక్క మార్గాన్ని చూపించడానికి, ఈ యొక్క ప్రార్థన ద్వారా ఆ దేవుని యొక్క పరిచర్యలో అభివృద్ధి కలగడానికి ఇది కారణమవుతుంది. ఈ ప్రార్థన ద్వారా తమ జీవితాలలో ఉన్న ఆత్మీయత విజయాలు, లోక సంబంధమైన కార్యములలో కూడా దేవుడు గొప్ప అద్భుతాలను చేస్తాడు. అలాగే ఆత్మ సంబంధంగా ఆత్మీయత విడుదల అంటే విజయం పొందుకునే స్థితి కనబడుతుంది. అయితే ఈ మొదటి అనుభవంలో జ్ఞాపకం చేసుకుంటే, ఈ ప్రార్థన అనేది చాలా ముఖ్యం. సమూయేలు గారు అంటాడు ఒక మాట, నేను ప్రార్థన చేయకపోతే పాపము నాకు వెంబడిస్తుంది అంటాడు. నేను ఈ ప్రజల కోసం ప్రార్థన చేయకపోతే, ప్రార్థన చెయ్యకపోవడం వలన నాకు పాపం కలుగుతుంది అంటున్నాడు. మనకు తెలిసిన మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే తిమోతిలకు రాసిన పత్రికలో అంటాడు కదా, ఏమంటూ అన్నాడు తిమోతిలకు రాసిన పత్రికలో అంటే, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము రాజుల కనుక మనుషుల కొరకు రాజుల కొరకు ఏం చేయాలి అంటున్నాడు? ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని మిమ్మల్ని హెచ్చరించుతున్నాడు అంటున్నాడు. అంటే ఇక్కడ ఏం కావాలి మనిషి జీవితంలో అంటే, భక్తి కలిగిన జీవితాల్లో ఏ స్థితిలో నడిపించబడాలంటే, దేవుని యొక్క సన్నిధిలో వారు ప్రార్థించేవారిగా మార్చబడాలి. ఈ పరిచారకులుగా తమ జీవితాలు నడిపించబడుతున్న స్థితిలో ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఈ ప్రార్థనే మనిషి జీవితంలో ప్రాకారం నిలబెట్టగలిగింది. ఈ ప్రార్థనే
తమ జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే అంటాడు కదా, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, ఆయన ప్రార్థించగా వర్షం ఆగింది అంటున్నాడు. ఆయన ప్రార్థించగా మరలా ఆ వర్షము, ఆ యొక్క ముందుగా వర్షం కురిసింది అంటున్నాడు. అలాగే ఆయన ప్రార్థించగా వర్షం ఆగింది అంటున్నాడు. అంటే ఈ ప్రార్థనలో ఉన్న శక్తి ఎంతగా ఉందో, ఆ ప్రార్థనలో శక్తిని పొందుకునే స్థితిలోనికి రావాలి పరిచారకుడు. ఆ పరిచారకుడు తన జీవితంలో ఏ స్థితిలోకి ఉండాలంటే, దేవుని యొక్క సన్నిధిలో పంటకి నీరెంత అవసరమో, పరిచారకుడికి ముఖ్యమైన స్థితిలో ప్రార్థన అంత అవసరం. కానీ మనిషి ఏం చేస్తూ ఉంటాడంటే, ప్రతి విషయాల్లో ఏదో ఒక స్థితిని బట్టి దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి పరిచర్లో అన్ని విషయాల్లో పాల్గొంటూ ఉంటాడు. కానీ ఆ ప్రార్థనలో తన జీవితాన్ని సమయానికి గడపలేని స్థితి కనబడుతుంది. మొదటిగా మన జీవితాలలో ఎక్కువ శాతం ఏం కావాలంటే, ప్రార్థనే ఆ సంఘమును నడిపిస్తుంది. ఆ ప్రార్థనే ఆ సంఘాన్ని కాపాడుతుంది. ఆ ప్రార్థన ద్వారానే సంఘము అభివృద్ధి కలుగుతుంది. ఈ ప్రార్థన ద్వారా ఆ కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్క విడుదల కలగటానికి కారణమవుతుంది. అయితే ఈ ప్రార్థన చాలా ముఖ్యమైనది. నేను ఒక మాట చెబుతూ ఉన్నాను, ఎక్కువ శాతం ఎవరికి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటుందంటే స్త్రీకి. ఈ ప్రార్థన జీవితం జ్ఞాపకం చేసుకుంటే, ఈ యొక్క ఒక సేవకురాలు వారు చేసే పరిచర్యలో కానీ, వారు చేసే నడిపింపులో కానీ, వారి జీవితాల్లో ఏం చేయబడాలంటే, సంఘములో ఆ యొక్క స్త్రీ ప్రార్థన జీవితాన్ని ఎక్కువ కలిగి ఉంటుంది. ఒక సేవకుడు బయటికి వెళ్ళి ప్రతి ఒక్క స్థితిని బట్టి వాక్యం బోధించుతూ ఉన్నాడంటే, ఆ వాక్యము బోధించి దేవుని యొక్క సన్నిధిలో సురక్షితంగా వస్తున్నాడంటే, ఆ స్త్రీ చేస్తున్న ప్రార్థనే ఆ యొక్క జీవితాన్ని కాపాడుతూ నడిపిస్తూ ఉంది. మేము యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, మేము ఒకసారి ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుంటే, ఆ యొక్క సేవకుడికి ఆ యొక్క స్త్రీ అంటే ఆ యొక్క భార్య లేకపోయినను తనకి ఒక కుమార్తె ఉన్నది. ఆ కుమార్తె నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా కనబడుతుంది. మేము ఆ యొక్క ట్రైన్లో ఉన్నప్పుడంతా జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ఆ స్త్రీ ఆమె కనపడట్లేదు, కానీ ఎక్కువ శాతం ఆమె పైన డాబా మీద ప్రార్థన చేస్తుందంట. మేము వెళ్ళిన స్థితిని బట్టి ఒక్కసారి 2 సార్లు చూసాం అంతే. మిగతా టయాల్లో ఆమె కనపడదు. అంటే ఎక్కువ ప్రార్థన చేస్తానే ఉంటుందండి. ఆ ప్రార్థనే ఆ కుటుంబాన్ని రక్షిస్తుంది. ఆ ప్రార్థనే ఆ సంఘమును నడిపిస్తుంది. ఆ ప్రార్థనే ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితులను మారుస్తుంది. ఎక్కువ శాతం ఏం చేయబడాలంటే ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. అందుకే అంటుంది మాట, నెమ్మదిగా సుఖముగా బ్రతకాలంటే ఈ ప్రార్థన చాలా అవసరం. అయితే ఈ పరిచారకుని యొక్క జీవితంలో ఏం చేయబడాలంటే, ఒకటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి, ప్రార్థించేవాడిగా ఉండాలి. 2, పరిచారకుని యొక్క విషయంలో వాక్య పరిచర్య చేయడం చాలా ముఖ్యమైనది. ఈ పరిచారకుడు అంటే ఒక సేవకుడిగా మార్చబడిన స్థితిని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఎలా బోధిస్తున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు ఎలా ఆయన బోధకంట ఆయన చేస్తున్న ఆ యొక్క బోధను చూడగా, వాక్య పరిచర్య చేస్తుండగా ఆశ్చర్యపడుతున్నారంట. ఎంతగా ఉన్నాడు అతడు, బాలుడుగా ఉన్న సమయంలోనే జ్ఞానం కలిగి బోధించగలుగుతున్నాడు. బోధించే శక్తి అతనికి ఉన్నది. ఆ బోధించే సామర్థ్యత ఆయన జీవితంలో ఉన్నది. అలాగ బోధిస్తున్న దాన్ని బట్టి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఇంకా అక్కడ అంటాడు, ఆయన చెప్పే మాటలు బట్టి అంట, అది ఒక బలమైన అధికారం చేత బోధిస్తున్నట్టుగా కనపడుతుందంట. అంటే ఇక్కడ ఏం చేయబడాలి అంటే, రెండవది వాక్య పరిచర్య చేయటం చాలా ముఖ్యము. ఈ దేవుని యొక్క వాక్యము మనిషిని ఏం చేస్తుందంటే, విశ్వాసంలో ఆ యొక్క నిలబెట్టడానికి కారణమవుతుంది. ఈ వాక్యం ఏం చేయబడుతుందంటే, సర్వసత్యంలోనికి నడిపించడానికి ఇది కారణమవుతుంది. ఈ వాక్యం ఏం చేయబడుతుందంటే, ఆత్మీయత స్థితిలో వారి జీవితాలలో దాహము, ఆత్మీయత జీవితంలో
ఆహారముగా మార్చబడి మనిషిని ఆ వాక్యముతో బ్రతికిస్తుంది, నడిపిస్తుంది. తమ జీవితాలలో ఏ స్థితిలో ఉన్నా వారికి కుటుంబాల్లో నెమ్మదినిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఎలాగా వైద్యుడు తన జీవితంలో సరైన పరిస్థితిలో తనకు కావలసిన అవసరతను తీర్చలేని పరిస్థితిలో ఉంటాడో, అంటే ఆ టాబ్లెట్స్ ఆ యొక్క సమయమున ఏది అవసరమో అది ఇవ్వకపోతే ఎలాగ బలహీనమైన స్థితిలోకి వెళ్ళిపోతాడో, దేవుని యొక్క సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క సంఘములో ఆ యొక్క బాధ్యతను దేవుని యొక్క సేవకుడు, అంటే ఒక వైద్యుడుగా పిలువబడుతున్న స్థితిలో అతడు సరైన మందు ఆ సమయంలో బోధించకపోతే, అంటే సరైన సమయానికి వాక్యము వారి జీవితాల్లో ప్రకటన చేయకపోతే వారు బలహీనమైన స్థితిలో ఉంటారు. అది వారి జీవితాల్లో నయం చేయబడాలంటే, ఇది ఏం చేయబడాలంటే ఆ గాయమును కట్టే స్థితిలోనికి రావాలి. అంటే ఇది గాయపరుస్తూ ఉంటది, గాయాన్ని కట్టుతూ ఉంటది. ఈ వాక్యం అనేది లాలిస్తుంది, వాక్యం అనేది ఏం చేయబడుతుందంటే గద్దిస్తుంది. అందుకే అంటాడు, తల్లి వలె ఇది లాలిస్తుందంట. తల్లి వలె ఉపదేశం ఏం చేస్తుందంటే మనిషిని గద్దిస్తుందంట, తండ్రి వలె. అంటే తండ్రి శిక్షిస్తూ ఉంటాడు, తల్లి ఏమో ఇక లాలిస్తూ ఉంటది. అయితే ఇక్కడ రెండు మన జీవితాల్లో ఉండాలి. ఈ యొక్క వాక్య ఉపదేశములు మన జీవితాలు కట్టుకుంటూ నడిపించబడాలి. అయితే ఈ పరిచారకుడికి ఉండవలసిన స్థితి ఏమిటంటే, ఒకటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. రెండు, వాక్య పరిచర్య చేయటంలో చాలా నమ్మకమైన స్థితిలో తన జీవితంలో పరిశుద్ధ ఆత్మ చేత నింపబడిన వాడే ఆ పరిశుద్ధాత్మ చేత తన యొక్క జీవితంలో ఏ సమయానికి ఏది బోధించాలో ఆ వ్యక్తి ప్రకటించేవాడిగా మార్చబడాలి. ఈ వాక్యమే ప్రతి విషయంలో వారి జీవితాలలో ఏ స్థితిలో ఉన్నారో వారి జీవితాలను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు తగ్గిన సమయంలో ఆ వాక్యము సిద్ధపరిచినప్పుడు ఆ వాక్యమే ప్రకటన చేయాలి. కానీ మన జీవితాల్లో కొంతమంది యొక్క స్థితిని బట్టి ఏదో ఒకటి చెప్పాలి కదా అనేసి చెప్పే స్థితిలోకి వస్తూ ఉంటారు. కానీ మనం మాట్లాడుతున్న మాటను బట్టి కనీసం ఒక్కని యొక్క హృదయాన్ని కూడా మార్చే విధంగా ఆ సమయం సందర్భాన్ని బట్టి దేవుడు మాట్లాడతాడు. ఇది కేవలం పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి దేవుని యొక్క వాక్యమును ప్రకటించే వారి యొక్క జీవితాల్లో కలుగుతుంది. ఈ వాక్యం ఏం చేయబడాలంటే ఆత్మీయత దాహాన్ని తీర్చాలి, ఆత్మీయత ఆహారం వారికి సమృద్ధిగా ఇవ్వాలి. ఈ వాక్యము వారి జీవితాల్లో ఏం చేయబడుతుందంటే, ఈ వాక్యము వారి యొక్క హృదయంలోనికి వెళ్ళి గాయపరచబడి వారి జీవితంలో ఉన్న ప్రతి మూలుగులోనికి దూరుచు ఎక్కడ కల్మషం ఉందో, ఎక్కడ పాపం ఉన్నదో, ఎక్కడ పాడైపోయినది ఉందో అదంతా గుర్తు చేస్తూ తన జీవితంలో ఏం చేస్తుందంటే పరిశుద్ధపరుస్తుంది. అందుకే ఈ రెండంచెలు కలిగిన ఖడ్గం అంటున్నాడు కదా. ఈ ఖడ్గం అనే వాక్యమును మనం తీసుకొచ్చి వారి జీవితాలలో నింపాలి. ఈ వాక్యము చేత వారి జీవితాలను కట్టాలి. ఈ వాక్యము చేత వారి జీవితాల్లో పోషించాలి. ఈ వాక్యము చేత వారిని బ్రతికించాలి. అలాంటి స్థితిలో మన జీవితాలు నడిపించబడే స్థితిలోనికి రావాలి. పరిచారకుడు పరిచర్య చేయటానికి దేవుడు వచ్చానంటున్నాడు. అటు కృప మన జీవితాల్లో కూడా మనం అనుభవించే వారిగా మార్చబడాలి. అంటే సేవకుడే పరిచారకుడుగా మార్చబడే స్థితి కాదు. సేవకుడు అంటే ప్రతి ఒక్కరి జీవితాల్లో పరిచారకుడుగా మార్చబడే స్థితి కాకుండా ప్రతి ఒక్కరం పరిచారకులుగా మార్చబడాలి. మనకిచ్చిన ఈ యొక్క జన్యతలో మన జీవితాలలో దేవుని యొక్క సన్నిధిలో సేవకుడుగా బోధించేవాడే కనపడతా ఉంటాయి కాదు, కానీ దేవుని సన్నిధిలో మనకిచ్చిన స్థితి ఎలాంటిదో మనం గుర్తు చేసుకుంటే, మొదటి పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో అంటున్నాడు కదా, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వచ్చిన వారి యొక్క గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము. అంటే ఆయన గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము మనల్ని పిలుచుకున్నాడు. ఒక ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్నాడు కనుక ప్రతి ఒక్కరము ఆయన స్వార్థను, ఆయన యొక్క మాటలను, ఆయన వాక్కులను మనం గుణాతిశయములను మనం ప్రచురం చేసేవారిగా మార్చబడాలి. ఆమేన్. ఆ విధమైన స్థితిలోనికి రావాలి మన జీవితాలు. 3, మన జీవితాల్లో ఏం చేయబడాలి అంటే శిష్యులని తయారు చేసే విధంగా మార్చబడాలి.
మనం బ్రతికుంటే అంటే మన యొక్క జీవితాల్లో మనం యొక్క శిష్యులుగా మన జీవితాలు నడిపించబడుతున్న స్థితిలో ఉండే స్థితి కాదు. మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఒక ఉన్నతమైన స్థితికి రావాలి. అంటే అదే స్థితిలో మనం బ్రతికే స్థితిలో ఉండకూడదు. శిష్యుడిగా అంటే శిష్యుడిగా ఉంటే ఇప్పుడు గురువు శిష్యుడిగా మార్చబడిన అంటే అంతకు ముందు తన జీవితం ఎలాంటిది? శిష్యత్వం. ఆ శిష్యత్వం నుంచి ఇప్పుడు గురువుగా మార్చబడ్డాడు. ఇప్పుడు ఆ గురువుగా ఉన్నవాడు ఏం చేయబడుతున్నాడు? ఇంకొక ఉన్నతమైన స్థితికి వస్తున్నాడు. ఇప్పుడు నీవు కూడా ఏం చేయాలి? ఒక శిష్యులుగా ఉంటే నీ జీవితంలో అలాంటి స్థితిలో నువ్వు ఒకరినిగా తయారు చేసే విధంగా అంటే నువ్వు ఒక గురువుగా మార్చబడాలి. మనకి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో అంటాడు కదా, 19, 18 వచనాల్లో జ్ఞాపకం చేసుకుంటే, నాకు భూమి మీద పరలోకంలో సర్వాధికారం ఇవ్వబడింది, కాబట్టి మీరు వెళ్ళి అనేక మందిని శిష్యులుగా నాకు చేయండి అంటున్నాడు. నేను మీకు ఏ సంగతులను బోధించాను, ఏ యొక్క వాక్కులను మీకు బోధించాను, వాటన్నిటిని వారికి బోధించండి అంటున్నాడు. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్టిజం ఇచ్చుచు అంటున్నాడు. అంటే ఏం చేయబడాలి అంటే మన జీవితాలలో ఏ స్థితిలో ఉండాలి? పరిచారకుల పిలువబడుతున్న మన స్థితిలో బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి. వాక్య పరిచర్య చేయటంలో కూడా నమ్మకంగా మన జీవితాలు నడిపించబడాలి. ఆ పోషించే విధానంలో కొనికి రావాలి మన జీవితాలు. అలాగే యొక్క శిష్యునిగా మనం జీవితాలలో శిష్యులను తయారు చేసే విధంగా మనం మార్చబడాలి. అపోస్తులైన పౌలు గారు తిమోతిని తయారు చేశాడంట. తిమోతి ఏం చేశాడంటే తీతును తయారు చేశాడంట. అంటే ఒకరికొకరు ఏం చేయబడాలంటే శిష్యులుగా తయారు చేయాలి. ఇప్పుడు ఏ విధంగా ఒక విధమైన స్థితిని బట్టి ఒక గొర్రెని కంటూ ఎలా నడిపించబడుతున్న స్థితి కనబడుతుందో అలాంటి జీవితంలో మనం ఒకరిగా మన జీవితాలలో కనే విధమైన స్థితిలోకి రావాలి. ఆత్మీయత స్థితి, ఆత్మీయ అనుభవంలో అనుసారంగా మన జీవితాలు మాట్లాడుతున్నాం. లోక సంబంధమైన మాటలు కాదు, ఆత్మ సంబంధంగా మన జీవితాలు ఏం చేయబడాలంటే ఒక గొర్రెను మనం కనే విధమైన స్థితిలోనికి రావాలి. లోకంలో ఉన్న వార్తలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే మనిషి తమ జీవితాలలో బ్రతికించే అంటే ఒక మనిషి తన జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నారంటే కనలేని పరిస్థితుల్లో ఉన్న వారిని ఏమంటున్నారు? గొడ్రాలు అంటున్న పరిస్థితి కదా. మన జీవితాలు అలాగ ఉండకూడదు. మన ద్వారా ఒకరిని దేవుని సన్నిధికి తీసుకొచ్చే విధంగా మనం మార్చబడాలి. అలాంటి స్థితికి మన జీవితాలు వచ్చే విధంగా మన స్థితిని బట్టి ప్రయత్నించాలి. ఆ విధమైన స్థితిలోకి రావాలి. సువార్త భారం మన జీవితాల్లో ఉండి ఆ భారమైన పరిచర్య శిష్యులని తయారు చేసే విధంగా మార్చబడాలి. నీ ద్వారా ఎంతమందిని మీరు నడిపించగలుగుతున్నావో, నీ ద్వారా నీ స్థితిని బట్టి కనీసం ఒక్కరినన్నా దేవుని సన్నిధికి నడిపించగలిగిన పరిస్థితిలో ఉన్నావా లేదో ఒకసారి ఆలోచించు. దేవుడు నిన్ను పిలిచిన పిలుపుని బట్టి నిన్ను కూడా ఒకరిని ప్రోత్సాహపరిచి ఉండొచ్చు. లేదా నీ జీవితాన్ని బట్టి ఒకరిని చూసిన ఒకరు నువ్వు తయారు కావచ్చు. అయితే నీ స్థితిని బట్టి నీ వలన ఒకరిని నువ్వు పిలవగలిగే స్థితిలో నడిపించబడుతున్నావా లేదో గుర్తు చేసుకో. నీవు ఒకరిని కనే స్థితిలోనికి వస్తున్నావా లేదో జ్ఞాపకం చేసుకో. ఆత్మీయత స్థితి, ఆత్మీయత అనుసారంగా కనుతున్నావా లేదా? శిష్యులుగా తయారు చేయనట్లుగా మనం మార్చబడాలి. ఆ శిష్యులుగా తయారు చేసే విధంగా మన జీవితాలు నడిపించబడాలి. అట్టి కృప మన జీవితాలలో అనుగ్రహించి మన జీవితాలను దేవుని యొక్క నిత్య పరలోక రాజ్యానికి ఈ పరిచర్యలో మన జీవితాలు బాధ్యతలను వహించి దేవుని సన్నిధిలో ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యంలోనికి చేరుదుము గాక. ఈ మాటలు మీ వినికుడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తమైన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ లోకంలో మరి మా తండ్రి మీరు చెబుతున్న మాటలను బట్టి ఎవరు అంటున్నారు మేమైతే ప్రార్థనలు యందు వాక్య పరిచర్య యందు నిరంతరం ఉన్నామంటున్నారు. అయ్యా నా తన్ని మీరు ఏకనాలు సెలవిచ్చినట్లుగా అయ్యా ఈ లోకంలోనికి వచ్చింది నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారం చేయడానికి వచ్చానంటున్నావు. గొప్ప పరిచారకుడుగా అంటే ఒక సేవకుడుగా అయ్యా నా తన్ని దాసుని స్వరూపాన్ని ధరించుకున్నట్లుగా మీరు కనపడ్డారు తండ్రి. అటు జీవితం మా జీవితంలో కూడా అనుగ్రహించి మేము ఒక ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండే కృపను మాకు దయచేయండి. నీ సన్నిధిలో వాక్య రీతులు వాక్యమును ప్రకటించేవారు అంటే నీ సువార్తను నీ గుణాతిశయములు ప్రచురపరిచేవారుగా మార్చబడి నీ సన్నిధిలో ఉండే కృపను మాకు దయచేయండి. ఇలా తండ్రి శిష్యులుగా తయారు చేసే విధంగా అయ్యా మేము శిష్యులను నేను తండ్రి మీరు మీరు ఏమి ఆజ్ఞాపించారో ఆజ్ఞలన్నిటిని మేము అనేక మందికి బోధిస్తూ అనేక మందిని మీ వైపు తిప్పే కృపను మాకు దయచేసి
మీ సన్నిధిలో నా తండ్రి కృపతో జ్ఞాపకం చేసుకుంటూ ఆ శిష్యులుగా తయారు చేస్తూ మా జీవితాలలో నా తండ్రి అయా నా తండ్రి మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా మా జీవితాలను అట్టి కృప మాకు అనుగ్రహించి ఆ నిత్య జీవార్థమైన పరలోకములు వారసులుగా చేయబడినట్లుగా మీరే కృప తోడుగుంచి బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.